కొంతమందికి ఉద్యోగం నచ్చదు. అయినా వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఒక్కసారి మానేస్తే పిల్లల చదువులు ఏమైపోతాయి? ఇంటి మీద లోన్ తీసుకుంటారు. ఆ లోన్ ఎవరు కడతారు? కుటుంబ ఖర్చులు ఎవరు భరిస్తారు? కాబట్టి అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి డబ్బుతో. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా వీళ్ళు చేయాల్సిందే. కొంతమంది మనసు చంపుకొని ఇష్టం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారు. నిరాశతో నిస్పృహలతో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బాస్ ఏదో అన్నాడని, లేదంటే చిరాకు వచ్చేసి కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా మానేస్తారు. మానేసి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి 10 లక్షలు 20 లక్షలు ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. ఎవరో పార్ట్నర్స్తో పాటుగా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక పక్క ఇంట్రెస్ట్ కడుతూ, ఒక పక్క మెయింటెనెన్స్కి, తర్వాత 2-3 నెలలు 6 నెలలు అయ్యేసరికి మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ కట్టలేక, శాలరీస్ ఇచ్చుకోలేక, లాభం రాక మళ్ళీ దాన్ని కూడా మూసేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉద్యోగం పోతుంది, ఇటు వ్యాపారం పోతుంది, అప్పుల పాలు అయిపోతూ ఉంటారు. తీవ్రమైనటువంటి పీకల లోతుల్లోనికి, అప్పుల్లోనికి మునిగిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సరైనటువంటి ప్లానింగు, గైడెన్స్ లేకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. ఉద్యోగం ఒకవేళ ప్యాషన్తో చేయగలిగితే చేయొచ్చు, ఇష్టంతో చేయగలిగితే చేయొచ్చు. ఒకవేళ ఆ యొక్క ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నాకు వ్యాపారమే చేయాలి, ఇంకొకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదు, నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే సొంతంగా ఏదో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకున్నట్లయితే దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. దీనికి ఒక చిన్న కథ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఊరిలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటంటే ప్లాబో అండ్ బ్రూనో. వీళ్ళిద్దరూ కూడా ఆ ఊరిలో వాటర్ ఏమో దొరికేది కాదు తాగడానికి. ఆ పక్కన ఉండేటువంటి ఒక గ్రామంలో ఒక సరస్సు దగ్గరికి వెళ్ళిపోయి నీటిని తీసుకురావాలి. కాబట్టి అక్కడ ఉండేటువంటి పెద్దలు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని, ప్లాబో బ్రూనో అని ఇద్దరిని కూడా అక్కడ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి బకెట్లతో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి ఒక ట్యాంక్లో పోయడానికి నియమిస్తారు. ఒక్కొక్క బకెట్కి ఒక 5 రూపాయలు చొప్పున నిర్ణయం జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరు కూడా యువకులుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరు కూడా హుషారుగా వెళ్తారు. ఆ బకెట్లతో వాటర్ తీసుకొస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పెద్దలు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీళ్ళలో ఉండేటువంటి ఆ ప్లాబోకి ఇది ఎన్ని రోజులు నేను ఇలా బకెట్లు మోస్తాను, ఇప్పుడంటే నేను బలంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను, కాబట్టి బకెట్లు మోయగలుగుతూ ఉన్నాను, ఒకవేళ నాలో శక్తి తగ్గిపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు నా కుటుంబాన్ని నేను ఏ విధంగా పోషించుకోవాలి అని ఆలోచన చేస్తాడు. ఈ బ్రూనో మాత్రం అవే పట్టించుకోడు. తన ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను పని చేయగలుగుతున్నాను కదా, డబ్బులు వస్తున్నాయి కదా, తీసుకొని వెళ్ళి సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి ఆ డబ్బుల్ని తాగడానికి, తినడానికి, తిరగడానికి ఆలోచన చేసేవాడు. ఈ ప్లాబో ఏం చేస్తాడంటే ఒకరోజు బ్రూనో దగ్గరికి వచ్చి, బ్రూనో, ఈరోజు మనం బలంగా ఉన్నాము, బకెట్లు మోయగలుగుతూ ఉన్నాము, రేపొద్దున్న మనము మొయ్యలేని పరిస్థితి వస్తే మన ఉద్యోగంలోని తీసేస్తారు, కాబట్టి మనము ఒక పైప్ లైన్ తవ్వేద్దాము, మనకు శక్తి ఉన్నప్పుడే, మనకు బలం ఉంది కాబట్టి. ఒక పక్క బకెట్లు మోస్తూ ఉదయం మనకు ఖాళీ ఉంటుంది, సాయంత్రం ఖాళీ ఉంటుంది, కాబట్టి ఈ టైంలో నువ్వు నేను కలిపి ఒక పైప్ లైన్ తవ్వుదాము. ఈ పైప్ లైన్ తవ్వితే అక్కడ అంత దూరం మనం నీరు తేవడానికి వెళ్ళవసరం లేదు, ఆ నీరే ఇక్కడికి వస్తుంది, మన శక్తి తగ్గిపోయినా కూడా నీరు ఈ ఊర్లోనికి వస్తుంది, కాబట్టి అందరూ మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారని చెప్తాడు. బ్రూనో దానికి ఒప్పుకోడు. ప్రస్తుతానికి మనకి బాగా నడుస్తూ ఉంది బండి, ప్రస్తుతానికి మనము బాగా సంపాదించుకోగలుగుతూ ఉన్నాం, మోయగలుగుతూ ఉన్నాం, ఎప్పుడో జరిగే దాని గురించి ఎందుకు ఆలోచించడం అంటాడు. కాబట్టి ఆ యొక్క ప్రతిపాదనకు ఒప్పుకోడు. ప్లాబో ఏం చేస్తాడంటే ఇంకా లాభం లేదని చెప్పేసి తనే ఏం చేస్తూ ఉంటాడంటే తవ్వడం మొదలు పెడతా ఉంటాడు. తెల్లవారు వెళ్ళిపోయి ఆ యొక్క పనికి వెళ్ళేంత టైం వరకు తవ్వుతూ ఉంటాడు. సాయంత్రము పని అయిపోయిన తర్వాత తవ్వుతూ ఉంటాడు. ఈ బ్రూనో మాత్రము డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి మందు షాపులో కూర్చొని ఫ్రెండ్స్తోనేమో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్లాబో ఇలా పనిచేసేటప్పుడు బ్రూనో మరియు అతని ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు.
బ్రూనో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వెనకేసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ వాళ్ళతో పాటు వాళ్ళకి పెడుతూ తను తింటూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి. కానీ ఇవేవి ఈ ప్లాబో పట్టించుకోడనమాట. పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంటాడంటే తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. కొన్ని రోజులకి ప్లాబో ఏదైతే కలగన్నాడో ఆ కళ నెరవేరుతుందన్నమాట. పైప్ లైన్ను మొత్తానికి అక్కడి నుంచి ఊర్లోనికి తవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పైప్ లైన్ తవ్వుతూ ఉన్నాడో తవ్వేశాడో ఊర్లోనికి వాటర్ వచ్చేస్తుంది. ఈలోగా బ్రూనో యొక్క శక్తి అయిపోతుంది. తాగుబోతుగా మారిపోయాడు. అందరి దృష్టిలోనూ కూడా ఒక పనికిమాలిన వాడిగా తయారైపోయాడు. ఎప్పుడైతే ప్లాబో వాటర్ ఊరికి తీసుకొచ్చాడో తనని అందరూ కూడా ఒక హీరోగా చూస్తారనమాట. ఇప్పుడు పెద్దలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే బ్రూనో ఉద్యోగాన్ని తీసేసి ప్లాబో దగ్గర వాటర్ అగ్రిమెంట్ తీసుకొని ప్లాబో దగ్గర వాటర్ కొనుక్కుంటూ ఉంటారు ఊరు వాళ్ళందరూ కూడాను. ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ఈ బకెట్ అనేది ఒక ఉద్యోగం. మనము చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తూ ఉంటాం. చిన్నదో పెద్దదో బకెట్ మోస్తూ ఉంటాం. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బకెట్లు మోస్తూనే ఉంటాం. ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ ప్లాబో ఏ విధంగా అయితే ఆ బకెట్ని విడిచిపెట్టకుండా ఒక పైప్ లైన్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ ప్రాబ్లం ఏంటి? ముందు ఒక ప్రాబ్లమ్ని అతను ఐడెంటిఫై చేశాడు. ఆ ఊరిలో వాటర్ కావాలి, ఆ ఊరు వాళ్ళకు వాటర్ ఇవ్వాలి. ఆ ప్రాబ్లం ఏంటి? వాటర్. దానికి సొల్యూషన్ ఏం తీసుకొచ్చాడు ఈయన? ఆ ఊరి నుంచి ఊరికి వాటర్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ప్రజల యొక్క అవసరాలు ఏంటి, సమస్యలు ఏంటి ముందు ఐడెంటిఫై చేసి నువ్వు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నీ దగ్గర ఆ సొల్యూషన్ ఉన్నట్లయితే ముందుగా నువ్వేం చేయాలంటే ఆ బకెట్ని విడిచిపెట్టకుండా ఒక పైప్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. పైప్ లైన్ క్రియేట్ చేసుకోవడం అంటే నువ్వు ఉద్యోగం చేస్తుండగానే నీ అకౌంట్లోనికి డబ్బులు వచ్చినట్లుగా, అంటే పార్ట్ టైంగా నువ్వు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి. ఆ పార్ట్ టైంగా చేస్తున్నటువంటి వ్యాపారం ఉదయము సాయంత్రము సినిమాలు, షికార్లు, జబర్దస్త్ ఇలాంటి షోలు మానేసి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయడానికి ముందు నువ్వు నేర్చుకోవాలి. దాంట్లో నిష్ఠాతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత నువ్వు ప్రాక్టికల్గా ఆ వ్యాపారంలోని దిగి పార్ట్ టైంగా నువ్వు ముందు ప్రయత్నం చేయాలి. కొన్ని రోజులకి అందులో సక్సెస్ అయ్యావు, మనీ జనరేట్ అవుతుంది. అది నీ ఉద్యోగంలో నువ్వు సంపాదించిన డబ్బుల కన్నా నువ్వు ఎక్కువ సంపాదించినప్పుడు అప్పుడు నువ్వు ఆ ఉద్యోగం నుంచి ధైర్యంగా ముందుకు వచ్చినా కూడా నువ్వు వ్యాపారంలో సక్సెస్ అవుతావు. అలా కాకుండా అర్ధాంతరంగా ఉద్యోగం నచ్చలేదు కదా, బాస్ తిట్టాడు కదా అని చెప్పేసి మానేసి నువ్వేదో ఆడవాడికి వ్యాపారం స్టార్ట్ చేసావంటే అటు ఉద్యోగాన్ని కోల్పోతావు, ఇటు వ్యాపారంలో కూడా లాస్ అయిపోతావు. జనాల దృష్టిలో చులకన పలచన అయిపోతావు. ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతావు. కాబట్టి నీకు ఉద్యోగం అంటే ఫ్యాషన్ ఉంది, ఉద్యోగం అంటే ఇష్టం ఉంది, అక్కడే కమిట్మెంట్ ఉందంటే దాంట్లో చెయ్యి. ఒకవేళ నాకు ఉద్యోగం నచ్చలేదు, వ్యాపారం చేయాలనుకుంటే ఆ ఉద్యోగం చేస్తుండగానే వ్యాపారం గురించి నేర్చుకో, పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకో. ఆ పార్ట్ టైంగా స్టార్ట్ చేసింది నువ్వు సక్సెస్ అయినప్పుడు, ఉద్యోగం నుంచి ధైర్యంగా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదుగుతావు. థ్యాంక్ యూ.